నెల రోజులైన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డెక్కి నిరసనకు దిగిన రైతులు రాయపోల్ మండల పరిధిలోని వీరానగర్ వద్ద దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద సిద్దిపేట మండలం పుల్లూరు వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు వర్షం పడితే తీరని నష్టం కలుగుతుందని వెంటనే పంట కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. వడ్లు బీట్లే పోసి నెల అవుతుంది. ఇదివరకు వాటిని పట్టించుకున్న లేరు. లారీ వస్తే ఇది అంటారు, అది అంటారు, వాళ్ళు లారీ ఎత్తురు, వాళ్ళు అందులో పొల్లు ఉంది అంటారు. పొల్లు చూపిరంటే చూపిస్తలేరు. బాగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. వడ్లు మేషర్ వస్తలేవు అంటారు. మేషర్ వచ్చినాయి, మళ్ళా ఇవి 14 మేషర్ వస్తే ఇవి నూకైతుంది అంటారు. 14 వచ్చేదాకా ఎండపోయిన వాళ్ళే. ఇట్లా ఇబ్బంది, అటు ఇబ్బంది పెడుతురు, ఇటు ఇబ్బంది పెడుతురు. ఫోన్ చేసిండు, ఫోన్ చెప్పినట్లు మాట్లాడుతున్నారు. అరే ఇప్పుడు ఆయన ఎస్ఐతో మాట్లాడితే అయిపోతుంది కదా. లారేమంటూ లారీలు మొత్తము యుగానికి అయిపోయింది అని మరి ప్రతిరోజు సార్ ఒక్కరోజు కాదు. ఇది పుల్లూరు బాధ ఎట్లుందంటే ప్రతిరోజు ఇప్పుడు నాయుడు లేని రాజ్యం ఎట్లుందో పుల్లూరు అట్లుంది. ఏడికి పోయినా మీ 5 బస్తాలు కడిగేస్తాము, 10 బస్తాలు కడిగేస్తాం అంటారు తప్ప ఏ మిల్లర్ కూడా కరెక్ట్ తీసుకోవడం లేదు సార్. ఇదైతే కరెక్ట్ కాదు. నిన్న ఒక్కరోజు ఒక లారీలో 50 సంతులు అంటే 50,000 రూపాయలు రైతు నువ్వును కదా సార్. అది సార్ మా బాధ. 50 సంతులు కడిగేస్తామన్నారు, మొన్న 10 సంతులు. రోజు ఇదే పని సార్. సార్ ఇప్పుడు ఆ మిల్లు కాదు సార్, మాకు గోదాంలో తెచ్చుకుంటామంటే మేము వెళ్ళిపోతాం సార్. ఇంటికి అయిపోయింది సార్. మీరు పంపిస్తామంటే మేము వెళ్ళిపోతాం. ఎవరన్నా సార్ ఏపీ